ఇయాల్టి తీన్మార్ వార్తలు చూద్దామా? అంతకుముందు హెడ్లైన్. రేపటి నుంచే వైన్స్లకు టెండర్లు, దుఃఖనమొస్తే దందా 2 ఏండ్లు. జీఎస్టీ తగ్గిన దుఃఖనంల దిగని రేట్లు, పాతమాల్ పేరు మీద పరుసుకు తూట్లు. తంగెడు తగ్గింది, బంతి పెరిగింది, బతుకమ్మ పండుగ గిట్లయితున్నది. పెద్దలకు ఆసరైతున్న పోలీసులు చూస్తలేరట మరి కన్నోళ్ళు. అసెంబ్లీలో బాలయ్య గరం గరం. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు అదేదో గట్టి అవడానికి గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి. నీ అవ్వ ఏం దందా చేయాలో తెలుస్తలేదురా. చేతిలో పైకం ఉన్నది గాని మా ఓడు బట్టల షాప్ పెట్టి బజార్లో పడ్డాడు. మా సుట్ట పైన సెల్ ఫోన్ దుకాణం పెట్టి చేతులు కాల్చుకుండు. పాపం మా చుట్టాల పిల్లగాడైతే ఎకరం అమ్మి గదేదో బిజినెస్ చేయబోతే లాస్ అయ్యి ఇంకో ఎకరం బేరం పెట్టే కథ అయిందుల్లా అని చెప్తుంటారు. ఆవు మరి బిజినెస్ అంటే పైకం ఉండంగానే చాలది. దేనికైతే మంచి డిమాండ్ ఉంటుందో, మంచి అడ్డా దొరుకుతుందో, కాలంతో సంబంధం లేకుండా నడుస్తుందో చూసుకోవాలి. ఇప్పుడు గీ ముచ్చట దేనికి చెప్తున్నట్టు అంటారా? గసొంటిదొకటి వచ్చిందుల్లో. కొత్త మందు మామలకు యాళ్ళ అయిందుల్లో రేపటికెళ్ళే అప్లికేషన్లు వచ్చే నెల 18 తారీఖు దాకా టైం ఉంటుంది. 23 నాడు లక్కీ డ్రా తీస్తారు. అందులో పేరు వచ్చిన వాళ్ళకే వైన్ షాపు. డిసెంబర్ 1 నుంచి దందా చాలవుతుంది. 2 ఏళ్లు నడుస్తుంది. తెలంగాణ మొత్తంలో 2620 వైన్ షాపులు ఉంటే గౌడ్స్కు 115, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 కడమ దుకాణాలకు ఎవరైనా పోటీ పడవచ్చు. సరే అని ఉత్తగానే కాగితం నింపితే కాదు, 3 లక్షలు కట్టాలి. ఒక గల్ల పేరేలకుంటే పైసలు వాపస్ ఇయ్యరు. మళ్ళా ఆశున్నోళ్ళు 10 అప్లికేషన్లు పెట్టాలంటే మొదలు 30 లక్షలు సమర్పించుకోవాలి. గాచారం మంచిగా లేక ఒక్క దుకాణం కూడా రాకుంటే ఆ 30 లక్షలు గోవిందా. షాప్ ఏరియాలో ఎంత జనాభా ఉన్నారనే దాన్ని బట్టి లైసెన్స్ ఫీజు. 5,000 లోపు ఉంటే 50 లక్షలు, 50,000 లోపు ఉంటే 55 లక్షలు, 1,00,000 జనాభా ఉంటే 60 లక్షలు, 5 లక్షల మంది ఉంటే 65 లక్షలు, 20 లక్షలు ఉంటే 85 లక్షలు, అంతకు మీద జనాభా ఉంటే ఏరియాకు 1,10,00,000 ఫీజు కట్టాలి. 2 ఏళ్ల కిందటనే 1,31,490 అప్లికేషన్లు వస్తే 2,629 కోట్ల రూపాయలు వచ్చినాయి. అప్పుడు ఇంకా దరఖాస్తు ఫీజు 2 లక్షలే ఉండే. ఇప్పుడు 3 లక్షలు అయింది కాబట్టి ఇంకో 1000 కోట్లు ఎక్కువనే వస్తుండొచ్చు సర్కారు వాళ్ళకు. ఏ ముచ్చట ఎట్లున్నా ఏ సందులో దుకాణం పెట్టినా దేవులాడుకుంటూ వస్తారు. ఏకైనా ఉద్దర పెట్టరు. అద్దుమ రాత్రి దాకా నడుస్తుంది. పండుగ వల్ల దందా ఇంకింత జోరు ఉంటది. ఏహే వస్తే దుకాణము, పోతే 3 లక్షలని డేరున్నోళ్ళు చూడరు మరి. పొద్దుగల పాలు తీసుకొస్తే ఓ 2 రూపాయలు. పోరలు పొద్దాక 4 మాటల చిప్స్ బొప్సు తింటారు కాబట్టి దీనాం 4-5 రూపాయలు. నెత్తి సమరు, పేస్టులు, బ్రష్లు, ఉప్పు పప్పులు, నెల సామాను ఒక్క పారే తెస్తాం కాబట్టి 500కెళ్ళి 1000 రూపాయలు. చెప్పుల మీద ఓ 50 రూపాయలు. బట్టలు కొంటే 1000, 1500. మొత్తం చూసుకుంటే ఈ నెల 5-6 వేలు మిలిగేటట్టే ఉన్నాయి అబ్బా. గా పైకంతో పండుగ ధూమ్ ధామ్ చెయ్యాలని లెక్కలేసుకొని ఉండొచ్చు చాలా మంది. కానీ దుఃఖనం పోతే అస్సలు లెక్క ఏరే ఉన్నదుల్లో. ఏహే జిఎస్టీ తగ్గిందని పర్సుల పైకం తక్కువ పెట్టుకొని సంచి పెద్దది పట్టుకొని దుకాణం కాడ కురికేరు. ఎందుకంటే స్టేషనరీ ప్రోడక్ట్ తీసుకున్నాము. ఇక్కడ చూస్తే ఇది 5%, దానికి 18% వేస్తారు. ఇంకొకటి డైరీ ప్రోడక్ట్ తీసుకున్నాము, 0%, దాన్ని 5% తీసుకున్నారు. మేము ఆల్రెడీ స్టాక్ తీసుకున్నాం కదా, అది పాత జిఎస్టీలోనే ఉంది. బట్ అది ఇంకా గ్రౌండ్లో ఇంప్లిమెంట్ కాలేదు. సో అందువలన మేము పాత రేట్స్కి అమ్ముతాము. గదన్నట్టు కిరాణా దుకాణం పోయినా, బట్టల షాప్లకు పోయినా, చెప్పుల బేరం చేసినా, స్టీల్ సామాన్ కొన్నా పాత రేట్లకే అమ్ముతురట. మరి మున్పు 18, 12 ఉన్న జిఎస్టీ ఇప్పుడు 5కు దిగిన షాప్ వాళ్ళు దించలేరు. పాత మాల్ పాత రేటు, కొత్త మాల్ వచ్చినాక కొత్త రేట్ అని బరాబర్ గుంచుతురట చాలా మంది. ఇక పెద్ద సూపర్ మార్కెట్లలో కంప్యూటర్ మీద బిల్లులు కొడతారు కాబట్టి వాళ్ళని మందలిస్తే టెట్రా ప్యాక్ వచ్చేసి ఇంత మనకు 40 రూపీస్ ఉండేదండి. ప్రజెంట్ మీకు 2 రూపీస్ తక్కువ 38 రూపీస్కి వస్తుంది. చిప్స్ కూడా అండి ఇంతమందికి 30 రూపీస్ ఎంఆర్పీ ఉండేది. ఇప్పుడు ఆటోమేటిక్గా బిల్లో మైనస్ అయిపోయి 1 రూపీ డిస్కౌంట్ వచ్చేసి 29 రూపీస్కి. ఒకళ్ళ కార్లు, బైకులు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు అసలు తీసుకుంటే మాత్రం ఫాయిదా అవుతుంది. ప్రతి దానికి వచ్చేసి మనకి చిన్న వెహికల్ మీద 75,000 వరకు మనకి జిఎస్టీ డిఫరెన్స్ ఉంది. ఆల్మోస్ట్ 1,00,000
50,000 60,000 ప్రకారంగా అమౌంట్ తగ్గినాయి యాజ్ పర్ జిఎస్టీ ప్రకారంగా. ఈ ట్యాక్స్ ఇంత తగ్గినందుకే కొత్త జిఎస్టీ వచ్చిన 24 గంటలలో 51,000 కార్లు కొన్నారంటే చూడండిగా. కార్లు అంటే ఉన్నోళ్ళు కొనేటి 10 రూపాయలు అటో ఇటో ఉన్న ఫరక్ పడది. మరి ఇవి కొత్త రేట్లకు అమ్ముతున్నప్పుడు కడమ వస్తువులు సరుకు సౌదాలు ఎందుకు పాత రేట్లకు అమ్ముతున్నట్టు? కార్లు కానివ్వండి 10 సీట్ లోపల ఉన్న వెహికల్స్ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళు తగ్గినాయి రండి కొనుక్కోండి, తగ్గినాయి రండి, ఇంత జిఎస్టీ తక్కువైంది అంత జిఎస్టీ. మరి వాళ్ళు చేస్తున్నారు తగ్గినాయి రండి అన్నప్పుడు మరి మీరు కూడా తగ్గించాలి కదా. లెక్కకైతే 300 వస్తువుల రేట్లు తగ్గాలి, కానీ 5 రోజులైనా చక్కగా అమలు అవుతలేవని చాలా మంది అంటున్నమాట. అంతో ఇంతో దిగితే పండుగకింత ఫాయిదా అవుతుంది అనుకుంటే కథనేమో గిట్ల ఉంది. ఓ సాలరు మీ సంబరాలు చల్లకుండా మొదలు రేట్లు దించిన వాళ్ళ సంగతి చూడండి. నడిమిట్ల మాట మీకు వస్తుంది మళ్ళా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారి బతుకమ్మ ఉయ్యాలో, తంగేడు లేదమ్మ ఉయ్యాలో, గునుగుగాన రాదు ఉయ్యాలో, బతుకమ్మ నిండురా ఉయ్యాలో, బంతులే చుట్టిరే ఉయ్యాలో, శామంతి పూలుంటే ఉయ్యాలో, సాలనుకుంటిరే ఉయ్యాలో, సీత జడ పూలను ఉయ్యాలో, సిగన వేర్చిరమ్మ ఉయ్యాలో, పూల పండుగమ్మ ఉయ్యాలో, పూలే కరువాయే ఉయ్యాలో. ఏదో నాకు పాడొచ్చినట్టు పాడినబ్బా, మీరైతే వార్త చూడండి. పెద్ద పెద్ద బతుకమ్మలు ముద్దు ముద్దు బతుకమ్మలు ముద్దుగున్నాయి గాని అసలు పూలే ఆగుపడతలేవు. హౌ మరి తంగెడు తగ్గింది, బంతి పెరిగింది. బతుకమ్మని వేర్చేదే తంగెడు పువ్వుతోటాయే. ఎంత ఎక్కువ పెడితే అంత మంచిగా కనబడుతుండే. మళ్ళీది మన రాష్ట్ర పువ్వు కూడా. అటెన్క గునుగు పువ్వు తెల్లదే కాకుండా తీరొక్క రంగులద్ది పువ్వు మీద పువ్వు వేరుసుకుంటా పోతే మస్తు ముద్దుగా పడుతుంది. కానీ ఇప్పుడు పట్నంలో చూసినా పల్లెల్లో చూసినా తంగెడు తగ్గింది, గునుగు గయాబైంది, బంతి బగ్గైంది, చామంతి చిక్కగైంది. కొందరైతే పేరు సుడిగినా లేదబ్బా, దండలల్లి గుండూరుకంగా చుట్టబట్టిరి. ఎక్కడ చెట్లు లేవు, లేకపోవడం వలన బంతి పూల మీదనే ఆధారపడి పోవాల్సి వస్తుంది. వాజివే రియల్ ఎస్టేట్ జోరు పెరిగినాక చెలుకలు గుట్టలు మాయమాయే, చెట్లు పుట్టలు పల్సగాయే. అప్పటి తంగెడు వనాలు ఇప్పుడు వెంచర్లు, ప్లాట్లు. అప్పట్లా బతుకమ్మకు 6 రోజుల ముందుకెంచే పువ్వు తెంపుకొద్దురు. ఆడోళ్ళు గంపలు పట్టుకొని పోతే మొగోళ్ళు సంచులు నింపేటోళ్ళు. ఊర్లా మాదే పెద్ద బతుకమ్మ ఉండాలని అమ్మలక్కలు పోటీలు పడేటోళ్ళు. ఇప్పుడు రోడ్ల మీద అమ్ముతాంటే సాత్రమోలే 4 పువ్వులు కొనుక్కొచ్చి పెట్టే కథ కాబట్టే. తంగెడు పూలు మేము 2 రోజుల ముందే మా క్లాస్మేట్స్ అందరం కలిసి, మా తోటి మహిళలందరూ కలిసి ఎక్కడెక్కడో తిరిగి పూలు తెచ్చుకుంటుండేమి. టేక్ పువ్వు, తర్వాత గునుగు పూలు అవన్నీ తెచ్చి దాచి పెట్టుకుంటుండేమి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకు అంటే భూములన్నీ సాగు చేసుకుంటున్నారు. బంతులు, చామంతులు, సీత జడ పూలు, కట్ల పూలు, అల్లి పూలు, టేకు పూలు, బీర పూలు అయితే ఆడాడి ఇంకా అగుపడుతున్నాయి. కాకుంటే పిటాన పిరం. ఇక కొందరైతే కాగితాలు గత్తిరిచ్చి బతుకమ్మలు వేర్సబట్టిరి. బతుకమ్మ ఆటపాటే మారిందంటే పువ్వు కూడా మారబట్టే. ఇట్లనే డెవలప్మెంట్ పేరు మీద గుట్టలు శెలుకలు మింగుకుంటా పోతిమా అంటే ఆన్లైన్ లో బతుకమ్మ అమ్మబడును అనే రోజు వచ్చేటట్టుంది పో. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం ఈ రోజు థియేటర్లలో విడుదలయ్యింది. పవర్ స్టార్ అభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేసి హంగామా చేశారు. తమ హీరో చిత్రం సూపర్ హిట్ అయిందంటూ పలువురు కేరింతలు కొట్టారు. థియేటర్లో సినిమా వీక్షించిన తర్వాత బయటకు వచ్చి ఈ విధంగా తమ స్పందన తెలియజేశారు అభిమానులు. అదా లోపల సినిమానా సీట్లు సీట్లు ఇరిగిపోయినాయి అన్నా. ఓజీ అంటే ఓజీ అన్నా. బట్టలు సింపుకుంటున్నావు, లోపల బట్టలు సింపుకుంటున్నావు. అరిసి థియేటర్ బట్టలు బ్లాస్ట్ అవుతుంది అన్న. కింద మీద ఊపో, తోపో. పవన్ కళ్యాణ్ జస్ట్ ప్రీమియర్ షోకి 2,10,00,000 పెట్టి ప్రీమియర్ టికెట్స్ కొనుక్కున్న పిచ్చోళ్ళు మేము. అంత మంది ఉన్నారు ఇక్కడ. భారీ ఓవర్ హైప్ వల్ల సినిమా నేను అనుకున్న స్థాయిలో లేదు. నాకైతే కొంచెం యావరేజ్గా అనిపించింది ఓజీ. నిజంగా 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా తీరని కళ ఈరోజు తీరిపోయింది అంతే. నేను డిప్యూటీ సీఎం తాలూకా
నేను పుట్టిందే పవన్ కళ్యాణ్ అన్న సినిమా థియేటర్లో పుట్టా. జనాలకి ఏం అర్థం కావట్లే. జనాలు పిచ్చెక్కిపోతారంటే సినిమా నుంచి బయటకు వచ్చి ఎగిరేస్తారు. పిచ్చి కుక్కల్లాగా తలకాయలు కొట్టేసుకున్నారంటే కత్తి ఎత్తుకొని నరకతా ఉంటాయి, తలకాయలు తెగతా ఉంటాయి. ఇలాంటి బయటలు కాదు కావాలి. పేగులు తీసి బోటి అండుకొని మ్యాచ్ హౌస్ లో ముంచుకొని తినేస్తా. నాకు బట్టలు చెప్పుకోవడం ఒకటే తక్కువ కానీ మామూలుగా లేస్తా సినిమా 100% 1000 crores వచ్చే సినిమా సార్ ఇది, రాసి పెట్టుకోండి. ఒక రెగ్యులర్ రొటీన్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల పెద్ద స్టోరీ అయితే కనిపించలేదు. ఆల్రెడీ మనం ఎక్కడ చూసామన్న స్టోరీ అనిపించింది. ఇంకా చాలా బాగుంది మూవీ, ఇండస్ట్రీ హిట్ కావచ్చు. మ్యూజిక్ తమాన్ అయితే డ్రమ్స్ మధ్య మధ్య మ్యూజిక్ వస్తుంది చూడు, పేలిపోతుంది ఒకటేసారి థియేటర్. మా తోడు ఏమని తీసిండ సుజిత్ బాయ్, ఏమన్నా తీసినా 10 సంవత్సరాలు ఈ సినిమా చూసి కూడా బతికిపోతాం. 10 సంవత్సరాలు మా కాలం గడిచిపోతాం. అమ్మాయితో చెప్తున్నా తమనన్న మ్యూజిక్ మాత్రం ఖాళీ గంటగాలు గూప్తామంటే నాకు తెలియదు ఇంతవరకు. జూలో ఉంటుంది ఇంకా ఈ సినిమాలో నటించింది ప్రియాంక తిరిగే లేదు బ్రో. నిజంగా సునామీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మీరు ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉండాలి. సినిమా మొత్తం ఒక ఫైట్ టీవీ తీసిందన్న. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎట్లా చెప్పాను, మస్తు భయంకరంగా ఉన్నది. పవన్ కళ్యాణ్ అన్న కనిపించేది చాలా తక్కువ అన్నమాట ఫస్ట్ హాఫ్ లో. ఓ జస్ గంభీర నా కొడకల్లారు అన్నట్టు డైలాగ్ ఇచ్చి పడేశాడు. ఆ బీజంకి శవాలు లేచిపోతాయి బయట. అంబులెన్స్లు పెట్టుకోవాల్సిందే. వచ్చేటప్పుడు మాత్రం మీరు ఇంటికి ఎల్ఐసి కట్టుకుని రండి. మీరు పోయిన మీ భార్య పిల్లల డబ్బులు ఉపయోగపడతాయి. సమ్మర్ లో తాగాలి లెమన్. బీజంతో పైకి పోయేలా చేస్తున్నాడు మన తమన్. థియేటర్లు బ్లాస్ట్ అయిపోతున్నాయి ఎక్కడ పడితే అక్కడ. 2 రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు అంటారా బాబు, అంతే. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రచ్చ ఎర్రగా నిజామాబాద్ ను ఇందూరు, మహబూబ్ నగర్ ను పాలమూరు, కరీంనగర్ ను ఎలగందుల, వరంగల్ ను ఓరుగల్లు, అట్లనే హైదరాబాద్ ను కొందరు భాగ్యనగరం అందురట. కాలం మారినట్టే చాలా వాటి పేర్లు గిన మారుతున్నాయి. తెలంగాణ వచ్చినాక కొత్తగా ఎన్నో పేర్లు పెట్టిండ్రు. మొన్న చూడలే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ అయింది. ఇక ఇప్పుడు గిది తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మారిందుల్లో ఈ కాంచలి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని పిలవాలి. జిహెచ్ఎంసీ మీటింగ్ లో గిట్లా డిసైడ్ చేసిండ్రు. ఇటు తెలంగాణ సచివాలయమో ముంగట తెలంగాణ తల్లి, అటు తెలంగాణ అమరుల బంగ్లా. పక్కకున్న ఫ్లైఓవర్ పేరు తెలుగు తల్లి అని పేరుంటే ఎట్లా అనుకున్నారేమో మార్చిండ్రిగా. పట్నం నడిమిట్ల ఇది ఒక పెద్ద చౌరస్తా. ట్యాంక్ బండు, ఇందిరా పార్కు, హిమాయత్ నగర్, బషీర్బాగు, అసెంబ్లీ, టెలిఫోన్ భవన్, నెక్లెస్ రోడ్ ఇట్లా అన్ని తవ్వలు వచ్చి ఈడనే కలుస్తాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో సచివాలయం కాడ ఊకుకే ట్రాఫిక్ జామ్ అవుతుందని 20 ఏళ్ల కిందట కట్టిండ్రు. అప్పట్లో పక్కకు తెలుగు తల్లి విగ్రహం ఉంటుండే కాబట్టి తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని పేరు పెట్టిండ్రు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చే కొత్త సచివాలయం కట్టుకుంటేమి గా టైంలోనే తెలుగు తల్లి విగ్రహం కూడా తీసి ఇంకొక కాడ పెట్టిండ్రు. అటెంక ఏలువని నడిచే బంగ్లాం కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి కొలుసుకుంటున్నాం. ఇక ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని పేరు మార్చినట్టున్నారు. ఇది ఒక్కటేనా, రేపు ఇంకిన్ని పేర్లు కూడా మారుస్తుండొచ్చు, చూడాలి మరి. బతుకమ్మ ఆడుడు సంబురంగానే ఉంటదబ్బా. ఆకర్ల కొంట పోయి ఏడేయాలనో తెలియక గదే పెద్ద పరేషాన్ పట్నంలా. కొందరైతే పెద్ద పెద్ద బకెట్లు పెట్టి అని లేస్తుంటే కొందరు పరదాల్లో నీళ్లు నింపి నిమ్మలంగా అందులో పెడతాన్రు. డ్రమ్ముల సుత నిమజ్జనం చేసేటోళ్ళు ఉన్నారబ్బా. ఏం చేస్తారు మరి, దగ్గర పట్ల ఓ చెరువో కుంటో ఉంటే గీ తిప్పలు ఉండకపోవు. ఇక గా ఏరియా అక్కలకు గంగమ్మ దొరికినట్టే తీన్రి. కండ్లు జిగేల్ మంటున్నాయిలే. ఇంతకు ఇది ఏడనుకుంటాన్రు? హైదరాబాద్ అంబర్పేటల బతుకమ్మకుంట రంగురంగుల లైట్లతోని షింగారిస్తే గింత ముద్దుగా పడుతుంది. ఈడ రేపే బతుకమ్మ పండుగ. సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రులు, పెద్ద పెద్దోళ్ళంతా వస్తాండ్రు. మళ్ళా మాపటిలి చుట్టుముట్టుకెళ్లి అక్కలంతా బతుకమ్మలు వేరుసుకొని వస్తే బతుకమ్మ కుంట కాడ ఆటలు పాటలు జోరుంటాయి. ఇక వెనకట ఈడనే ఆడేటోళ్ళు అటెన్క అమ్ముకుంటే నిరుడు దానిక గిట్లుండే. ఈ గవర్నమెంట్ వచ్చినాక హైడ్రాను దింపితే 5 ఎకరాల 15 గుంటల్ల మళ్ళా కుంటను పుట్టించింది. 7.5 కోట్లు ఖర్చు పెట్టి సకల సౌలతులు వేస్తుర్రిగా. ఆన నీళ్ళు వస్తానికి, వరద బయటికెళ్లి పోతానికి మంచి ఇకమతి చేసిర్రట. చుట్టూర నడుస్తానికి తొవ్వలు, పచ్చటి పార్కులు, పిల్లలు ఆడుకుంటానికి మైదానం, ఓపెన్ జిమ్ము,
పారిగోడ తిప్పి పెద్ద గేట్ ఎక్కిచ్చిండ్రు. లోపటికి దిగి బతుకమ్మల నిడుస్తానికి మెట్లు కూడా కట్టిండ్రు మంచిగా. రేపు బతుకమ్మ కుంటకాడ జరిగే బతుకమ్మ సంబరాలు మొత్తం చూపిస్తాం తీయ్యిర్రి. ఒకడు నాకెదురొచ్చినా వాడికే రిస్కు, ఒకడికి నేను ఎదురెళ్ళినా వాడికే రిస్కు. తొక్కి పడేస్తా. 10 మందితోరా, 10 పెంచుకుంటూరా, 10 సార్లురా. నేను రెడీ. అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను. ఒంటి చేత్తో ఊచకోత కోస్తా అని బాలయ్య బాబు ఆవేశంగా డైలాగులు చెప్తా అంటే ఏమన్నుంటదా? అయితే ఇవాళ ఆంధ్ర అసెంబ్లీలో డైలాగులేం చెప్పలే గాని ఓ సినిమా చూపించిండుల్లా అందరికి. అప్పట్లో జగనన్న సీఎం ఉండగా సినిమాలంతా పోయి కలిసిండ్రు. గా దినం ఏం జరిగిందో ఇవాళ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు గారు చెప్పినాక అటుకెళ్లి నందమూరి బాలయ్య బాబులు వేసిండు. ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు, అందరూ దిగి నమ్మన్నారని. అదేంటి అనుకుని వెళ్ళారు. సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక. అంటే చిరంజీవి కూడా గట్టిగా అడగలే అనేది సారు మాట. ఒక నిమిషం, మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి. అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఇది అదేదో గట్టి ఎవడు అడిగాడు? గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good. అప్పుడు బాలకృష్ణ సార్ను పిలిచిండ్రో లేదో కానీ ఫోన్ అయితే పోలే. అయితే ఇప్పుడు ఆంధ్రాలో సినిమా కంపెనీ డెవలప్మెంట్ చేస్తానికి ఒక కమిటీ వేస్తే సార్ పేరు ఆఖర్లో రాసిండ్రని గుస్సాయిండు. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ మంత్రి కూడా అడిగాను ఎవడో అడి వేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ us. అది కాదు ఇది అని చెప్పేదానికి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకే వస్తలేరు. మరి నా కొడుకు అమెరికాలో పెద్ద జాబ్ చేస్తున్నాడు, బిడ్డే ఆస్ట్రేలియాలో హోటల్ నడుపుతుంది, మన్మడు దుబాయ్లో ఏదో కంపెనీ పెట్టిండట. చిన్న బిడ్డకు కూడా పెళ్లి చేసి 5 ఎకరాలు కట్నం కింద రాసిచ్చిన. అంతా మంచిగానే ఉన్నది. మరి నువ్వేడుంటున్నావు తాత అంటే ఈ సందు శివరనున్న వృద్ధాశ్రమంలా అంటారు. ఇన్నేళ్లు కన్న కష్టం చేసి సాది పెద్దగా చేస్తే శాతగాకుంటా అయినాక చూసేటోళ్ళు లేనోళ్ళు బొచ్చెడు మంది. గసంటోళ్ళ కోసం మేమాసరైతం అంటుండ్రు మన పోలీసులు. పోలీసులకు బాధ చెప్పుకుంటా కండ్లల్ల నీళ్లు తీసింది అవ్వ. ఎవ్వల్ని మందలిచ్చినా గిదే పరిస్థితి. హైదరాబాద్ లో వృద్ధాశ్రమాలుండే తల్లిదండ్రులకు కొడుకులు చూడని అయ్యవ్వలకు పట్నం పోలీసులే పెద్ద దిక్కైండ్రు. ఇప్పుడు 70 ఏండ్లు దాటి ఎవ్వలు చూడనోళ్ల కోసం గోల్డెన్ కేర్ అనే కార్యం చాలు చేసిండ్రు రాచకొండ పోలీసులు. 47 స్టేషన్లల్లా 10 మందికి జిమ్మేదారీ తీసుకుంటున్నారు. ఆరం కలుస్తారట, తిప్పలు తెలుసుకుంటారట, దౌకన్ల చూపిస్తారట. పెద్ద జాబులు దందాలు చేసుకుంటా లక్షలు కమాయించుకుంటా అవ్వయ్యలకు తిండి పెట్టని ఉత్తములకు గీ వార్నింగ్ ఇచ్చిండు పెద్ద పోలీసారు. కన్సర్న్ అథారిటీ ఇచ్చి సేవ చేయాలి, వీళ్ళకు విధంగా మానిటరీ సపోర్ట్ ఇవ్వాలని వాళ్ళ పిల్లలకు చెప్పినప్పుడు అది జరగకుండా ఉంటే కూడా దాని మీద పనిష్మెంట్ చేయ విధంగా కూడా చట్టంలో రూపకల్పన జరిగింది. సో అవన్నిటిని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. పోలీసులు అంటేనే కఠినం అనుకుంటారు, అసొంటిది కన్నోళ్ళు పట్టించుకోనోళ్లకు ఇంత మంచిగా ఆసరైతున్నందుకు సెల్యూట్ చేయాల్సిందేనోళ్ళ. పెద్ద శేష వాహనం, చిన్న శేష వాహనం, హంస వాహనం, సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం, కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం, హనుమంత వాహనం, గజ వాహనం, సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలు, రథోత్సవం, అశ్వవాహనం. 9 రోజులు జరిగే బ్రహ్మోత్సవాల పేరు మీద దేవునికి గిన్ని తీర్ల వాహన సేవలు జరుగుతాయి అబ్బా. మరి చూద్దాం పండ్రి రెండో రోజు కొండ మీద ఎట్లున్నదో.
తిరుపతి కొండ మీద 7 కొండల ఎంకన్న బ్రహ్మోత్సవాలు మా సంబురం అనిపిస్తున్నాయి అబ్బా. పొద్దుగాలో వాహనం రాత్రికో వాహనం ఎక్కి తిరుగుతున్నాడు. దేవుని ఊరేగింపు తీస్తుంటే ముంగట కళాకారుల ఆటలు పాటలు కోలాటాలు మస్త్ అనిపిస్తున్నాయి. ఫోన్లల్లో ఫోటోలు వీడియోలు తీసుకుంటా మురిసిపోతున్నారు భక్తులు. సీఎం చంద్రన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సారు దేవుని దర్శనం చేసుకొని భక్తుల కోసం వెంకటాద్రి నిలయం దగ్గర 102 కోట్లతోని కట్టిన కాంప్లెక్స్ బిల్డింగ్ చాలు చేసిండ్రు. రూములు దొరకకున్నా ముందుగాల బుకింగ్ చేసుకోకున్నా ఇంట్లోనే ఉండొచ్చునట. ఒక్కపారే 4000 మంది భోజనం చేసే 2 డైనింగ్ హాల్లు, 16 డార్మిటరీలు, 2400 లాకర్లు, నెత్తెంటికలు తీస్తానికి కళ్యాణ కట్ట, తానాలకు వేడి నీళ్ల సౌలతి చేసిండ్రు. అట్లనే ఏఐ టెక్నాలజీతో నడిచే కమాండ్ కంట్రోల్ సెంటర్ షురూ చేసిండు సీఎం సారు. 6000 సీక్రెట్ కెమెరాలు దీనికి లంకె కలిపిండ్రట. అలిపిరి కాంచెల్లి క్యూ లైన్ల దాకా ఏడేడు ఎట్లున్నది, భక్తులు ఎంత మంది వస్తున్నారో చూసుకొని జప్పున దర్శనం చేపిస్తారట. ఇప్పుడు గంటల 4,500 మంది అయితే ఏఐ తోని ఇంకో 1000 మందికి ఎక్కువనే దర్శనం చేపియొచ్చునట. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.